నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే వీడియో ట్రెండింగ్. ఒక సామాన్య విద్యార్థి ఆవేశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుంది. ఒకటే బస్ నడుస్తున్నది, ఇంకో బస్ ఎటువైంది, ఇంకొక బస్ ఇస్తాలా రేవంత్ రెడ్డి, ఇంకొక బస్ ఇస్తాలా రేవంత్ రెడ్డి, ఇంకొక బస్ ఇస్తాలా రేవంత్ రెడ్డి. బస్సులన్నీ పాత బస్సులు ఇస్తున్నావు, కొత్త బస్సులు ఇంట్లో ఉంచుకుంటున్నావు. ఏం చేస్తావు, ఏం చేసుకుంటున్నావు? బస్సులన్నీ ఉచిత ప్రయాణం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో సామాన్యులు విద్యార్థులు పడుతున్న కష్టాలకు ఓ చిన్నారి వేసిన ఈ ప్రశ్న సజీవ సాక్ష్యం. ఒకటే బస్సు వస్తుంది, వచ్చే బస్సు కూడా టైంకి రావడం లేదు. డొక్కు బస్సులు మాకు పంపిస్తున్నావు, మరి కొత్త బస్సులు ఏమైనాయి? కొత్త బస్సులని నీ ఇంటికాడ పెట్టుకున్నవా రేవంత్ రెడ్డి అంటూ ఆ చిన్నారి అడిగిన ప్రశ్న ఇప్పుడు వ్యవస్థను కడిగి పారేస్తుంది. పాలకుల చెంప చెల్లుమనిపిస్తుంది. అమాయకంగానే అడిగినా ఆ పిల్లాడి మాటల్లోనే నిజం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. మరి ఆ విద్యార్థి సూటి ప్రశ్నకు ప్రభుత్వం బదులేంటి? డొక్కు బస్సులతో ప్రాణాల మీదకొస్తున్న విద్యార్థుల కష్టాలకు ముగింపు పడేదెన్నడు? ఆ పిల్లాడి ఆవేశం చూసాకైనా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.